Step into Value Zone. Value Zone. Hypermart. Button. హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. పెళ్ళి అంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్లి చేసుకోవాలంటారు. రీసెంట్గా ఎవరికైనా పెళ్ళి కుదిరిందంటే చాలు, ఏమోయ్ కట్నం ఎంత, మీ అత్తమామలది ఏ ఊరు, ఎంత తీసుకున్నావేంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడగడం సహజం. ప్రస్తుత రోజుల్లో అయితే తల్లిదండ్రులు లేని అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి కొంతమంది రెడీగా ఉన్నారు, కానీ తల్లిదండ్రులు లేని అమ్మాయిని చేసుకోవడానికి రెడీగా ఉండరండి. ఇది నిజంగా వాస్తవమే. ఎందుకంటే పెళ్ళైన తర్వాత అమ్మాయికి కష్టమో సుఖమో వస్తే చూసేందుకు తల్లిదండ్రులు ఉండాలి కదా అని అడ్డు చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందరూ అయితే కాదు, కొంతమంది ఉంటారు. కానీ విజయనగరం జిల్లాలో గొట్లాం గ్రామంలో అయితే మాత్రం వింత చోటు చేసుకుంది. ఒక యువకుడు ఆదర్శ వివాహం చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఒక అనాథ యువతిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న వధువుల్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్దామా మరి? వధువుల ఇంటికి వచ్చేసాం. విజయనగరం జిల్లాలో గొట్లాం గ్రామంలో ఈఎస్సీ కాలనీ వీళ్ళు ఉంటున్నారంట. గణేష్, కింతల గణేష్ పాల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కింతల గణేష్ ఇల్లు చూశారు కదా, ఇల్లు అయితే చిన్నదే కానీ మనసు మాత్రం చాలా పెద్దదనే చెప్పుకోవచ్చు. అండ్ స్వదార్ హోమ్లో ఉంటున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ ఇచ్చాడు అన్నాను కదా, కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడుతుంది కొంచెం, చూసారుగా. అయితే గణేష్కి ఈ అమ్మాయికి ఎలా మ్యాచ్ సెట్ అయింది, ఇద్దరు లవ్ చేసుకున్నారా లేదు అరేంజ్డ్ మ్యారేజా ఏంటో చాలా విషయాలు అయితే నేను తెలుసుకొని మీకు కూడా క్లారిటీ ఇచ్చేస్తున్నాను. తెలుసుకుందామా మరి? హాయ్ గణేష్, ముందుగా నూతన వధూవరులు ఇద్దరికి కూడా శుభాకాంక్షలు. మంగ, స్వదార్ హోమ్ నుండి నీకు పరిచయం. అసలు మీ ఇద్దరు పరిచయం ఎలా ఏర్పడింది, పెళ్లి వరకు ఎలా వచ్చింది, నీ మాటల్లో చెప్పు. అనుకోకుండా అయిపోయింది మామూలు మేడం, అనుకోకుండా అయిపోయింది. అది మా వాళ్ళు ఎలా చెప్పాం కదా అక్కడ, దాన్ని పెట్టి అలాగ అయిపోయింది మేడం. అంటే స్వదార్ హోమ్లో ఉన్న అమ్మాయి అంటే తల్లిదండ్రి లేని అమ్మాయి మీకు తెలుసు. ప్రస్తుత రోజుల్లో ఎలా ఆలోచిస్తారంటే అమ్మాయికి వెనకట్ల తల్లిదండ్రి ఉంటే కట్నం ఇస్తారు కదా, ఇవన్నీ అంటే ఇంట్లో డిస్కస్ చేసేవా ఇలా చేసుకుంటానని? అది చేసుకోలేదు మేడం, ఎందుకంటే తను లైఫ్ బాగాలేదు కదా, పెళ్లి చేసుకొని కోరి చేసుకోను అంతే మేడం, అంతే పెట్టలేదు. మంగ కట్నం ఎంత ఇచ్చింది నీకు? దాంట్లో లేదని కట్నం రాపలేదు మేడం, అంత మనదే. మంగ కట్నం ఇవ్వలేదంటే నిజమేనా? అంత మనమే, తల్లిదండ్రులకి బస్సు చూసుకుందాం కోరిక గట్లేదు. తల్లిదండ్రులు లేని అమ్మాయి మంచి ఆలోచన, యూఆర్ గ్రేట్. మరి నువ్వేం చేస్తావు? పాల వ్యాపారమేనా? పాల వ్యాపారం చేస్తే మాకు కొద్దిగా ఆవులు గేలు ఉన్నాయి మేడం, చూసుకుంది అంతే. మరి అంటే ఇలా మంగ ఎవరి ద్వారా తెలిసింది అమ్మాయి అక్కడ ఉందని, ఎవరు పెళ్లి చేశారు? పెళ్లి పెద్దలుగా మేము వినడం ఏంటంటే అధికారులే పెళ్లి పెద్దలు అయ్యారు మీ పెళ్ళికి అనేసి అని తెలిసింది. ఎవరి ద్వారా వచ్చింది ఈ సంబంధం, ఎలా చేసుకోవాలనిపించింది? మేడం ఉన్నారు మేడం, ఆ మేడం పెట్టి మాకు మావులు ఉన్నారు, అలా పెట్టి అలా అయిందని మాకు. మంగ పెళ్లి కూతురు ఎలా అనిపిస్తుంది? స్వదార్ హోమ్ నుండి వచ్చిన తర్వాత ఇక్కడ కొత్త కుటుంబం ఏర్పడింది కదా, అక్కడికి ఇక్కడికి ఏం తేడా గమనించావు? అక్కడ బందీ మేడం, బందీ ఇక్కడ ఫ్రీగా ఉంది, ఇక్కడ కుటుంబం ఉంది. అమ్మ నువ్వు స్వదార్ హోమ్లో ఉంటున్నావు కదా, అంటే నీ పేరెంట్స్ అసలు ఏమైంది, పేరెంట్స్ ఉన్నారా లేరా, స్వదార్ హోమ్లో ఎందుకున్నావు ఏంటి చెప్పు. లేరు మేడం, అడాప్షన్ చిన్నప్పుడు చనిపోయారు. హాస్టల్లోనే చిల్డ్రన్ హోమ్ నుండి ఇక్కడ సోదరులో పెట్టారు. 10th. ఎలా వచ్చింది నీకు? అడిగారా ఇలా గణేష్ నచ్చాడా లేదా అని? ఎవరు తీసుకొచ్చారు నీ దగ్గరికి ఈ మ్యాచ్? రమ్య మాదిరి మేడం. గణేష్ పాల వ్యాపారమేనా లేదంటే వేరే బిజినెస్ ఉందా? అంటే అమ్మాయిని చేసుకున్నావు కదా, ఫ్యూచర్ ప్లాన్స్ ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాను? బాగా చూసుకుందాం అనుకుంది మేడం, దానికి బాగా చూసుకుందాం కోరిక, అది నా మనసులో ఉంది మాత్రం. మాకు పాల వ్యాపారం ఇంకే పనులు మళ్ళీ లేవు. అది చెప్పిన అమ్మ ఒకటే, తండ్రి లేడు, తల్లి ఒకటే ఉంది మేడం. నాన్న అమ్మగారు అక్కడ కొడుకు, చెల్లి ఉంది, మ్యారేజ్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు కూడా చెల్లికి. అన్నది అమ్మాయితో తెలియనే కదమ్మా చేసుకుని రేపు నాకు ఆ దేవుడు బాగా సూత్రమేది నా కోరిక. నిజంగా మంచి ఆలోచన. అంటే కొడుకు ఈ నిర్ణయం చెప్పగానే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది తల్లిదండ్రులు. ఆ తల్లి ఎంతో పెద్ద మనసు చేసుకొని కొడుకు సరే నాయనా నీ ఇష్టమే నా ఇష్టం అని తల్లి ధైర్యం చెప్పడం ఉంది కదా, అది నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆ మదర్ని కూడా ఇంటర్వ్యూ చేద్దాం. రాబోయే అంటే
వచ్చిన కోడల్ని ఎలా చూసుకుంటున్నారో ఏంటో, వచ్చిన కోడల పట్ల ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారో ఏంటో ఆవిడని కూడా ఇంటర్వ్యూ చేద్దామా. అమ్మా, కొడుకు పెళ్లి చేస్తా, కోడలు వచ్చేసింది అంటే కోడల గురించి ముందే తెలుసమ్మా ఇలా తల్లిదండ్రులు లేరని? తెలుసు మాకు. మా మేనగోడలు మా బావగారు కోడలు వాళ్ళిద్దరు చూశారు. చూసి మాతో చెప్పారు. చెప్తే మీరు ఉన్నది బాప ఈ తిరుగు ఉన్నదని చెప్తే అయితే మీరు వెళ్ళండి నేను రాకూడదని చెప్పాను. మరి మా అబ్బాయి అన్నాడు, అమ్మ చేసుకుందాము, నేనంటోళ్ళు చేసుకుంటే రేపు పొద్దున మనకి అన్నింటికి బొనుకొస్తుంది, ఉన్నంటోళ్ళు చేసుకుంటే కట్నాలు కానుకలు ఇచ్చి నేను ఏళ్తారు ఎత్తుతారని అబ్బాయి అన్నాడు. అనేసి అంతే అలాగే నాయన అని అన్నాను. అనేసి చేసుకొచ్చి మా అబ్బాయిని పంపించాను, మా కుటుంబాన్ని పంపించాను. చూశారు పిల్ల బాగానే ఉన్నదని అన్నారు. అన్న తర్వాత వీళ్ళు చేసుకొచ్చేయండి అనేసి అంటే వీళ్ళు చేసుకొచ్చేసారు. మరి అంటే పక్కింటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు, చుట్టాలు అంటారు కదా, కట్నం ఎంత, పాల వ్యాపారం, నా గేదెలు ఉన్నాయి, ఇల్లు ఉంది కదా, కట్నం ఎంత కొంత వస్తుంది కదా, ఏమి ఇలాంటి పని చేసామని అన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉన్నారా? మాట అడిగారు నన్ను. అడిగితే మేము కట్నాలకి కానుకలకు ఆశపడలేదు, వాళ్ళ జీవితాలు బాగుంటే చాలు, వాళ్ళకి 2-3 పిల్లలు తెల్లి వచ్చాలు, నేను ఎలాగో మీ కూలో నెలలో చేసుకొని నేను సంపాదించుకుంటున్నా, మరి నన్ను పెరింటి లేడు, మరి పెరింటికి పోయిన తర్వాత ఇంకా నేను బయటికి వెళ్ళలేకపోతాను, వాళ్ళిద్దరు ఇంట్లో నన్ను ఏ పనికి వెళ్ళా మీరు తెచ్చారు రూపాయి పొద్దులు కష్టపడి పొద్దు జట్టుకోళ్ళు, వాళ్ళిద్దరు అవకాశం గుంతే చాలు అని నేను చేసుకురమ్మాను. అంటే మొత్తానికి కోడల్ని కాదు కూతురిని తెచ్చుకున్నావు, అమ్మ వయ్యావు మళ్ళీ. కూతుర్నే తెచ్చుకోండి, కోడలు కూతురికి పెళ్ళికి ఏం పెట్టావైతే? పెట్టానండి. మరి ఏం పెట్టానంటే మరి బట్టలు గట్టలు మరి ఎన్నో అప్పు, చిన్న కాడ అప్పులు, అప్పటికప్పుడు 5 రోజులు టైం ఇచ్చారు. 5 రోజులకు నేను అక్కడ పెరిగెడతాను, నేను అటు 5 రోజుల్లోనే పెళ్లి సెట్ అవ్వడం, అన్ని పెళ్ళి అయిపోవడం అన్నీ అయిపోయా. తనను చూసి 4 చేతులు వేసారు, వేసి ఇస్తే చేసినాను. 5 రోజులకే ఇచ్చారు గొడుగు. మంచి ఆలోచన నిజంగా. అంటే నీలాంటి తల్లులు ఉండాలి, అర్థం చేసుకోవాలి. పిల్లలు వచ్చి ప్రేమిస్తున్నామని చెప్పినా ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది, కానీ ఇలాగా తల్లిదండ్రులు లేని పిల్లలు నేను చేసుకుంటున్నాను అనగానే మీరు ఒప్పుకున్నారు, అందుకు మీరు చాలా గ్రేట్ నిజంగా. అంటే అత్త అవ్వలేదు, తల్లి అయింది, కూతురు వచ్చింది, కోడలు రాలేదు ఇంటికి. ఆవిడ మాటల్లో ఆనందం చూస్తున్నాం కదా. తల్లిదండ్రులు లేని పిల్లని చేసుకుంటే అన్నీ నేనే అవుతాను, రేపు ఆమెకు పుట్టబోయే పిల్లలకు కూడా నేనే సేవలు చేస్తాను, నా కూతురులా చూసుకుంటాననే ఆలోచనతో పెళ్ళికి, అంటే ఆమె భర్త చనిపోయిన కారణంగా ముత్తైదు కాదు కాబట్టి నేను వెళ్ళకూడదనే ఆలోచనతో ఒక తల్లిగా ఆమెకు బట్టలు అన్నీ, చీర సారే అన్నీ కూడా పంపించి కోడల కోసం కాకుండా కూతురిని తీసుకొచ్చినట్టుగా తీసుకువచ్చింది. నిజంగా ఆదర్శ వివాహమే కదా. గణేష్ చేసిన పని అయితే మాత్రం నిజంగా నలుగురికి ఆదర్శప్రాయం అనే చెప్పుకోవాలి. ఇలాంటి ఆదర్శ వివాహం చేసుకోవడం వల్ల కూడా సమాజంలో మార్పు వస్తుందని మనమైతే ఆశిద్దాం. పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.